మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సిద్దిపేట జిల్లా కేంద్రం ప్రభుత్వ ఆసుపత్రి ఆపోజిట్ గణేష్ నగర్ లో ఉన్నాం. ఇక్కడ 25 అలాగే 26 వార్డులో ప్రజలైతే సుమన్ టీవీని సంప్రదించడం జరిగింది. పరిస్థితులు చూసినట్టయితే ఇక్కడ ప్రజలైతే ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ సిసి రోడ్లను చూసినట్టయితే చూడండి, ఇక్కడ ఎక్కడెక్కడ పగులు అంటే డ్రైనేజ్ సిస్టమ్ కోసం తవ్విన తర్వాత మళ్ళీ సీసీ రోడ్లు వేయాలని పరిస్థితులు అయితే మనకు విజువల్ లో కనిపిస్తున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు, అసలే వర్షాకాల పరిస్థితులు కూడా ఇక్కడ చూడండి, మోరి మొత్తం ఎక్కడెక్కడ మట్టితో కప్పబడిపోయింది. ప్రజలైతే మన దృష్టికి తీసుకొచ్చారు. వర్షాలు పడి వాళ్ళ ఇళ్లలో కూడా మోరీ కాలువలీలు కూడా ఇళ్లలోకి వచ్చి వాళ్ళ అనేక ఇబ్బందులకు గురైన పరిస్థితులు అయితే చెప్పడం జరిగింది. పైన సీసీ రోడ్లు చాలా అద్భుతంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ గణేష్ నగర్ స్థానిక ప్రజలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం ఒకసారి. అసలు ఏంది చెప్పండి అమ్మా. మాకు రోడ్ లేదు, అక్కడనేమో రోడ్ ఉన్నది. ఇక పెద్ద రోడ్ ఇక్కడ హాస్పిటల్ కి ఎదురుగా రోడ్డు పోసిర్రు, ఇక్కడ రోడ్డు పోయలేదు. ఇటు మనుషులు ఉన్నారా లేదా? ఈ మోర్లు చూడు, ఈ కుండీలు చూడు, మా పరిస్థితి చూడు. ఇక్కడ వేసిండ్రు, ఆ కుండీలు వేసిండ్రు. ఆ కుండీలు వేసి వాన వస్తే ఆ కుండీలోకెళ్ళి మోర్లే నీళ్లు, అంతా గలీజు నీళ్లు మా ఇళ్ళకి రావట్టి మేము ఇట్లనే ఉంటున్నాం. మా పిల్లలేంది, మేమేంది, బండి రాకుండా మనుషులు రాకుండా. ఇప్పుడు బతుకమ్మ పండుగ వస్తుంది. ఇప్పుడు పిల్లలు పెద్దలు ఎట్లా ఈ గల్లీలోకి వెళ్ళి బతుకమ్మలు ఎట్లా తీసుకుపోతారు కోమటి చెరువుకు? ఇది మాత్రం కంపల్సరీ వేయించాలా. ఇది వేయించకపోతే మాత్రం ఈసారి మాత్రం అస్సలకే ఊరుకోం. ఎక్కడికంటే అక్కడికి వెళ్తాం మేము. ఈసారి మాత్రం చేస్తే మళ్ళీసారి ఓటు వాళ్ళకు కలుగుతుంది. ఈసారి వేయించాలనుకో ఎవరికి ఓటు వేసిన అవసరం లేదు, కూడా వేయం కూడా మేము. ఇప్పుడు మనం ప్రస్తుతం 26వ వార్డు నుంచి 25 వార్డులోకి వచ్చాము. ఇక్కడ కూడా చెప్పండి అన్న, అసలు పరిస్థితి ఏంది? ఇక్కడ సీసీ రోడ్లు కాలేదు ఇంతవరకు. దాని తర్వాత డ్రైనేజీ వాళ్ళు ఎత్తుగా ఉండడం వల్ల వర్షానికి వాటర్ పోవడం వల్ల ఈ మట్టి లేచిపోవడం జరుగుతున్నది. తద్వారా చుట్టుపక్కల 4 వీలర్ వెహికల్ కానీ 2 వీలర్ వెహికల్ కానీ పెట్టడం వల్ల వచ్చేపోయే వాళ్ళకి దారి పొడుగున ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ఈ వార్డులో తక్షణమే సీసీ రోడ్డు వేయాలని ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న అందరూ కోరుకుంటున్నారు. తక్షణమే దీని మీద చర్య తీసుకోవాలని మన మున్సిపల్ కమిషనర్ గారు ఈ వార్డును పర్యటించి ఇక్కడున్న పరిస్థితులు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నా. ఇంకో మరొక వ్యక్తి ఉన్నాడు, మాట్లాడండి. చెప్పండి అన్న. అన్న, మాకు గత సంవత్సరం అవుతుంది. సంవత్సరం నుంచి తవ్వీరు, డ్రైనేజ్ కడతామని చెప్పి తవ్విన తర్వాత ఇది అట్నే విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మాకు రోడ్డు వస్తామని చెప్పి ఇంతవరకు పోయలేదు. నైట్ కు దోమలు బాగా, మాకు గల్లీలో దోమలు బాగా అయిపోయినాయి. మలేరియా, డెంగ్యూ రావడం జరుగుతుంది. చాలా మందికి జ్వరాలు వచ్చి పంటున్నారు మా గల్లీలో. దీని గురించి మా గల్లీకి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. దోమల మంది కొట్టి లేరు. దోమల గురించి బండి వస్తుంది, ఆ బండి నిమిషం కూడా ఆగదు, వెళ్ళిపోతూనే ఉంటది. ఒక్క సెకండ్ కూడా ఇక్కడ ఆగదు. ఆపు అన్నా కానీ వారు ఆగరు. మీ గల్లీది కాదు, పక్క గల్లీలో వస్తున్నాం, మీ గల్లీలో రాలని చెప్పి వెళ్ళిపోతారు. మా గల్లీ కంప్లీట్ ఇంతవరకు పట్టించుకుని నాదులో లేదు మా గల్లీ గురించి. ఈ రోడ్డు నడవత్తలేదు, మాకు తిరిగొత్తలేదు. అటు ఇటు కయ్యలు పోతున్నాయి. మూతి పండుగ పడతాం కానీ ఏం లేక జర లేచి ఊడ్చుకుంటాం, చల్లుకుంటాం అంటే గతింది మాది. పోయినాం మేము 2-3 సార్లు పోయినాం. చూసారు కదా, కెమెరామెన్ రమేష్ తో భూపతి, సుమన్ టీవీ, సిద్దిపేట.